సో ప్రవీణ్ గారి గురించి, ప్రవీణ్ గారు చాలా చెడ్డోడు, ప్రవీణ్ గారు భూమి మీద నుంచి వెళ్ళిపోతే గానీ అంత ఘోరమైన దుర్మార్గుడు ప్రవీణ్ గారు అని చెప్పి ఆయన డెత్కి ప్లాన్ చేశారా? ఆయన డెత్ ఎలా జరిగింది అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఈరోజు ఇంకా ఉంటే, తాగి చచ్చాడు అని, లేకపోతే సావాల్సినోడు చచ్చాడు, లేకపోతే మా వాళ్ళని మా దేవుళ్ళని ఇట్లా అన్నాడు కాబట్టి చచ్చాడు అని చాలా ఘోరమైన కమెంట్స్. ఈ ఘోరమైన కమెంట్స్ చేసేవాళ్లే ఇప్పుడు ఇవాళ మీకు నిన్న పూజారి ఒక అతను ఒక అమ్మాయిని ఏదో పేరు లాస్ట్ ఇయర్ అనుకుంటా ఒక అమ్మాయిని చంపేసి పూడ్చిపెట్టాడు, గుర్తుందా? ఆ అమ్మాయి గురించి, అమ్మాయి బ్రాహ్మణు, అతను కూడా బ్రాహ్మణు, అమ్మాయిని మోసం చేసి అన్యాయం చేసి చంపిపడేశాడు. సో మరి అలాంటప్పుడు కూడా నాలాంటి వాళ్ళందరూ నిరంతరం పోస్టులు పెట్టారు. నేను ఒక లైవ్ కూడా మాట్లాడాను. మనుషులుగా మనం జరుగుతున్న అత్యాచారాలు, నీచత్వాలు, ఆడపిల్లల మీద పొద్దుట లేసి జరుగుతుంది, ఎంత ఘోరమైన చావులు, లేకపోతే ఆడవాళ్ళు కూడా చంపేస్తున్నారు. ఈ అకృత్యాల మీద నిన్న భూకంపం వచ్చింది. ఈ ఘోరాల మీద, గ్లోబల్ వార్మింగ్ మీద, భారతదేశంలో పెచ్చుమీరిపోతున్న మత పేరు మీద, హింస మీద, ఆడవాళ్ల మీద జరుగుతున్న దారుణమైన దాడుల మీద ఒక్కడు కూడా పోస్టులు పెట్టడు, ఒక్కళ్ళు కూడా మాట్లాడరు. ఇంత ఎట్లా అయిపోతుంది? ఈ మార్చి నెల కల్లా ఇంత హీట్ పెరిగిపోయింది భారతదేశంలో, మనుషులు ఉండే పరిస్థితులు కనపడట్లేదు. దాని గురించి మన ఈ దేశాన్ని, మన పరిసరాలని ఎంత నీట్గా పెట్టుకుందాం, ఎంత ఆరోగ్యకరంగా పెట్టుకుందాం, మనం కొంతకాలం బతకాలంటే అనే దాని మీద వీళ్ళెవ్వరు కూడా మాట్లాడరు. వీళ్ళకి సమస్యల్లో ఒక తర్కం చేసేవాళ్ళు, మాది ఒక ఎస్టాబ్లిష్డ్ ఈ దేశానికి సంబంధించిన మతం మాది, ఈ దేశంలో మెజారిటేరియనిజంలో మాదే మతము, ఈ మతాన్ని మీరు క్వశ్చన్ చేస్తే ఊరుకోమన్నా ఒక్క పోకడే తప్పించి, సరే వాళ్ళు చర్చకు వస్తున్నారు. ఇప్పుడు మనం భారతదేశం రామాయణం చిన్నప్పటి నుంచి సీరియల్స్ చూసాం కదండి, దానిలో ఒక అతను చర్చలకు వెళ్ళాడంటే మరి కూర్చోబెట్టి చర్చలు చేసేవాళ్ళు కదా, చంపేసేవాళ్ళ? ఇప్పుడు ఆయన మిమ్మల్ని చర్చలకి పిలుస్తున్నప్పుడు చర్చలు చెయ్యాలి, నువ్వు తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు చెప్తున్న రెఫరెన్స్ తప్పు అని అతన్ని కరెక్ట్ చేసి వీలైతే అతనితో సారీలు చెప్పించి అలా ఉండాలి కానీ అసలు మా గురించి మాట్లాడొద్దు అనే దాన్ని ఏమంటారు? తర్వాత ఆయన ఎవరో ముస్లిం లీడర్ ఒక ఆయన ధమ్కి లేపేస్తానని అన్నాడు. ఎందుకని అన్నారు? వాళ్ళ మహమ్మద్ ప్రవక్తని, వాళ్ళు చాలా పవిత్రంగా గొప్పగా చూసుకునే మహమ్మద్ ప్రవక్తని నేను చూసిన వీడియోలో ఆయన ఆడవాళ్ళు మాస్క్కి ఎందుకు రారంటే, ఆడవాళ్ళు కూర్చునేటప్పుడు వంగి ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళ పొజిషన్ ఒకలాగా ప్రావకేటివ్గా ఉంటుంది కాబట్టి అన్నట్టుగా ఈయన చెప్పినట్టున్నారు. చెప్పినందుకు ఆయన మిమ్మల్ని ఇట్లా చంపేస్తాం, అట్లా ఓపెన్గా చెప్పేశారు. ఓపెన్గా ఇతన్ని చంపేస్తాము అని చెప్పేశారు. ఒక క్వశ్చన్ ఏంటంటే, నేను ప్రవీణ్ గారిని కూడా ఈ మాటలో వాళ్ళ రిలీజియన్లో ఆడవాళ్ళకి ఈ పరిస్థితి ఉంది, ఆడవాళ్ళు ఇంత హీనంగా చూస్తారు అనేది ఆయన అనడం అనేది అది అనకుండా ఉండాల్సిందని అని అనుకుంటాను నేను. ఇక్కడ నేను ప్రవీణ్ గారిని జడ్జి చేయట్లేదు, కానీ ఒక సొసైటీలో మనం బతుకుతున్నప్పుడు ఒక అథారిటేరియనిజము, ఒక పెత్తనము, మత హింస పేటరేగిపోతున్నప్పుడు మనం కొంతకాలం ఇక్కడ ఉండి ఇంకా ఏమైనా మంచి చేయాలనుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే తప్పులేదని నేను అనుకుంటాను. తర్వాత ఇంకొక మాట ఏం చెప్తున్నానంటే, ప్రతి మతంలో కూడా ఆడవాళ్ళని హీనంగా తక్కువగానే చూస్తున్నారు. ఇంకా ఇప్పుడు మాట్లాడితే మనం మనుస్మృతి దగ్గరికి వెళ్తాం కదండి. మనుస్మృతిలో ఆడవాళ్ల మీద ఇలాంటి మాటలు ఉన్నాయి, అలాంటి మాటలు ఉన్నాయి. నేను కూడా చాలా రాసేదాన్ని మనుస్మృతిలో. అంటే మనుస్మృతే ఇంకా మన సొసైటీని డీల్ చేస్తుంది. క్రిస్టియన్ కమ్యూనిటీని, దళిత కమ్యూనిటీని, ఇంకొక కమ్యూనిటీని కూడా ఇక్కడ మనుస్మృతే డీల్ చేస్తుంది, లీడ్ చేస్తుంది. మనుస్మృతి ఒక హిందూ సమాజంలోనే లేదండి. ఆడవాళ్ళు తక్కువ, మగవాళ్ళు ఎక్కువ అనుకున్న ప్రతి సొసైటీలో కూడా మనుస్మృతే ఉంది. మనవాళ్ళు అనుకుంటున్నారు మనుస్మృతి వాళ్ళ దగ్గర ఉంది, మన దగ్గర లేదనుకుంటున్నారు. ఆడది ఆఫ్టర్ ఆల్ ఆడదానివి అని, ఆడదానికి బలం లేదని, ఆడదానికి మైండ్ అంతా పనిచేయదని, ఆడవాళ్ళు డ్రైవ్ చేస్తుంటే కూడా ఎటకారం మాటలు మాట్లాడుతుంటారు. వీళ్ళందరూ మనులే. సో మన దగ్గర ఒక రిలీజన్గా కూడా, క్రైస్తవత్వంలో కూడా ఒక రిలీజన్గా మారిన తర్వాత దానిలో పౌలు గారే డైరెక్ట్గా చెప్పేశారు ఆడవాళ్ళు మాట్లాడటానికి వీల్లేదని. ఇదివరకు నేను ఇదే మాట కొన్ని సంవత్సరాల క్రితం పోస్టులు పెడితే ఒక పాస్టర్ గారి శిష్యులు వచ్చి నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టారు. బైబిల్లో ఉన్నదే ఎలా చెప్తారు పౌలు గారు? సరే, పౌలు గారు ఆ రోజులో అట్లా చెప్పాడు. ఈ రోజులో చాలా సంస్కరింపబడి మరి ఆడవాళ్ళు చర్చిలో మాట్లాడుతున్నారు, ఆడవాళ్ళు పాస్టర్లు అవుతున్నారు, ఆడవాళ్ళు చర్చిల నిండా ఉన్నారు. అసలు ఆడవాళ్ళ మీద బేస్ చేసుకునే సినిమాలు నడుస్తున్నాయి, ఆడవాళ్ళ మీద బేస్ చేసుకునే మతాలు నడుస్తుంటే మీరు ఆడవాళ్ళకి చెప్తారేంటి కబుర్లు? సో కనీసం మా మతం సంస్కరింపబడిందనన్నా మాట్లాడాలి. మా మతం ముందుకొచ్చింది. ఎస్, ఆల్ దీస్ వేర్ రిటర్న్ ఇన్ అవర్
స్క్రిప్చర్స్. కానీ ఇప్పుడు మా మతం చాలా ముందుకు వచ్చింది అన్నమాట చెప్పాలి. హిందుత్వ ఆ రకమైన అడ్వాన్స్మెంట్ చేసిందండి. ఈ రోజు మీరు పొలిటికల్ గా చూడండి, లేకపోతే ఎకనామిక్ గా చూడండి, లేకపోతే ఎడ్యుకేషన్ వైజ్ చూడండి, అన్నిట్లో దూసుకుపోయింది హిందూ ఆడవాళ్లే. మనం మనుస్మృతిని చూస్తున్నాం కానీ హిందూ ఆడవాళ్ళను ఆ మనుస్మృతి దాటి ఆ మతం లేకపోతే ఆ జనం ఎంతవరకు ముందుకు తెచ్చుకున్నారు అన్నది మనం పట్టించుకోవట్లేదు. మన ఇళ్లలోనే మనుస్మృతులు పెట్టుకొని మన ఆడవాళ్ళనే తొక్కేస్తూ సో నేను ఇక్కడ ఎవరిని క్రిటిసైజ్ చేసే పని నేను పెట్టుకోవట్లేదు. నేనేం చెప్తున్నానంటే థియరీకి ప్రాక్టీస్కి ఉన్న తేడా కూడా మనం గమనించుకోవాలి. థియరీలో అట్లా రాయబడింది అని చెప్పి దాన్ని ఇంకా పట్టుకుని వేలాడటం వల్ల తర్వాత మనం మత ప్రబోధకులుగా ఉన్నామా, సామాజికవేత్తలుగా ఉన్నామా, లేకపోతే మీరు ఎవరు, హౌ డు యూ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్, మీరు సామాజికంగా అన్ని రుగ్మతల మీద మాట్లాడదలుచుకున్నారా, లేకపోతే ఎథీస్టులుగా ఉండి పూర్తిగా ప్రతి మతాన్ని తప్పు, ప్రతి మతం అసలు మతాలు అనవసరము, లేకపోతే దేవుళ్ళు అనేవాళ్ళు లేరు, ఇదంతా జనాలు కల్పితము, మనుషులు క్రియేట్ చేసుకున్నారు ఇది అని చెప్పదలుచుకున్నారు. వాట్ యు వాంట్ టు బీ, నువ్వేమవ్వాలనుకుంటున్నావు, నువ్వు ఎక్కడ ఏ స్టాండ్ తీసుకుని మాట్లాడుతున్నావు అన్నది చాలా ముఖ్యం. మీరు పాస్టర్గా ఉండి మాట్లాడాలనుకున్నప్పుడు ఎనీవే యూ హ్యావ్ అక్సెప్టెడ్ ఎ రిలీజియన్ ఫర్ యువర్ సెల్ఫ్, మరి అప్పుడు మీరు ఇంకొక రిలీజియన్ని మాట్లాడటం అనేది ఎలాగ కరెక్ట్? ఇప్పుడు అన్నిటికంటే అడ్వాన్స్డ్ రిలీజియన్ క్రిస్టియానిటీ అని అనుకుంటారు చాలా మంది. కానీ మళ్ళీ మీరు క్రిస్టియానిటీలో చూస్తే మగ పాస్టర్లకి ఆడ పాస్టర్లకి క్యాస్ట్ ఉంది క్రిస్టియానిటీలో. ఇండియాలో క్రిస్టియానిటీలో అందరూ కూడా మీరు ఆర్సీఎం అది చూసారంటే అందరూ ఒక కులము బిషప్లు పెద్ద కులపోలా కనిపిస్తారు. ఆడవాళ్ళు ఎక్స్ప్లాయిట్ అవుతూ ఉంటారు, చర్చిల్లోనూ వాటిల్లో కూడా ఎక్స్ప్లాయిట్ అవుతూ ఉంటారు. ఆడవాళ్ళని అసలు స్టేజ్ ఎక్కనివ్వరు, పాస్టర్మ గారికి కేవలం సర్వీస్ తప్పించి మాట్లాడే ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను తప్పు పట్టడానికి ఇప్పుడు మాట్లాడట్లేదు. మన మతం అనేది ఎట్లా ఉంది అనేది గమనించుకోకుండా ఒక మతాన్ని మనం మాట్లాడటం అనేది, అంటే నువ్వు ఒక మతం సైడ్ తీసుకున్న తర్వాత ఇంకొక మతాన్ని అనడానికి మనకి పెద్దగా చాయిస్ ఉండదు. అదే ఒక ఎథీస్ట్ లాగా నువ్వు ఉన్నావంటే, ఒక సోషల్ యాక్టివిస్ట్ లాగా ప్రతి దరిద్రం మీద మాట్లాడుతున్నావంటే అప్పుడు యూ హ్యావ్ అ చాయిస్. సో అక్కడ ఆయన మాట అనడం అనేది కొంచెం అంటే ఆయన ఇంకొక ఎవరైతే ముస్లిం లీడర్ ఎవరవుతున్నారో ఆయన ఇష్టం వచ్చినట్టు ఇతన్ని టార్గెట్ చేసి ఒక ధమ్కి ఇచ్చేసే వరకు వెళ్ళిపోయింది. ఈ డేట్స్ అన్ని చూస్తే జాన్వరిలో జరిగినట్టు కనిపిస్తుందండి. జనవరి 1 ఎప్పుడో ఆ షమీ గారు ఎవరో ఆయన దగ్గర పోస్ట్ ఉంది దట్ ఊరుకోమో చంపేస్తాము అని ఒక వీడియో లాంటిది ఉంది. యూ కెన్ కరెక్ట్ మీ ఇఫ్ నా డేట్స్ తప్పైతే. సో 1 month ఇన్ బిట్వీన్ 2 months ఇన్ బిట్వీన్ ఈ ధమ్కీలు ఇవ్వటము, తర్వాత ప్రవీణ్ గారి వాల్ మీద సారీ అండి నా అపాలజీ వస్తుంది మీకు అని చెప్పి ఒక పోస్ట్ ఉంది. తర్వాత ఈయన బేషరతుగా అన్కండిషనల్గా అపాలజీ చెప్పినట్టుగా కనిపిస్తుంది. మళ్ళీ ఆ తర్వాత కూడా కొన్ని వివరాలు ఎక్కడి నుంచి ఈయన ఆడవాళ్ళని ఎందుకు మసీదుల్లోకి రానివ్వరు అనే దాని మీద ఈయన దగ్గరున్న డిఫరెన్స్ ఎక్కడిదో కూడా చెప్పినట్టున్నారు. సో ఒక మాట ప్రవీణ్ పగడాల గారిని ఫాలో చేస్తున్న వాళ్ళని నేను అడుగుతున్నా, ఇంత ఘోరమైన మనిషిని చంపేస్తాము, ఇట్లా చంపుతాము అట్లా చంపుతాము అని చెప్పి ఒక మత పెద్దగారు మాట్లాడుతుంటే, మరి ఆయన ప్రేమించే వాళ్ళు ఎవరైనా కూడా ఆయనకు ఒక మాట చెప్పొచ్చు కదా, ఈ విషయాలు ఎందుకండి అనో, లేకపోతే సారీ చెప్పిన తర్వాత షమీ అన్న ఆయన అది యాక్సెప్ట్ చేసినట్టు ఎక్కడా లేదు, మీరు సారీ చెప్పారు కాబట్టి మేము ఫ్రెండ్స్ అయిపోయాము, లేకపోతే సరే మనం ఏమనుకోవద్దు అన్న లాంటిది ఎక్కడ కంక్లూజన్ ఆయన వాళ్ళ మీద కనపడలేదు. అంటే రోహిత్ వేముల విషయంలో కూడా ఇలాగే జరిగింది. అంటే మన మధ్యలో నుంచి మళ్ళీ నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, మళ్ళీ దీని మీద గొడవలు తీసుకురావద్దు. మన మధ్యలో ఒకడు ఇలాంటి ధమ్కీలు ఎదుర్కొంటున్నప్పుడు, ఇలాంటి వార్నింగ్స్ ఎదుర్కొంటున్నప్పుడు ఆ వార్నింగ్స్ని సీరియస్గా చూడకుండా ఎంతకాలం ఉంటారు? అది కత్తి మహేష్ కావచ్చు, రోహిత్ వేముల కావచ్చు, వీళ్ళు ఆ మాటలు విన్నప్పుడు మీరు అనుకుంటున్నారా ప్రవీణ్ పగడాల గారికి భయం వేయలేదా, లేకపోతే ఆయన చావుకి ఎదురెళ్లారా, లేకపోతే నన్ను చంపేస్తారు ఒక రోజు అన్న మాటలు ఆయన అంటనే ఉన్నారు. అలాంటివి జరుగుతున్నప్పుడు ఈయన కొన్ని రోజులు సైలెన్స్ చేద్దామని కానీ, కొన్ని రోజులు ఈయన మాట్లాడనివ్వకుండా ఆపుదామని కానీ, ఇక్కడ థ్రెట్ కనిపిస్తుంది దీనికి ఎదురెళ్ళటం అనవసరం అని కానీ ఎవరికి అనిపించలే. తర్వాత ఆయన ఎన్నో ప్లాట్ఫామ్స్ మీద నేను ఎలా ఫ్రీగా తిరిగేస్తానో, నేను బయట ఈజీగా వెళ్ళిపోతాను, నేను చాలా క్యాజువల్గా ప్రయాణాలు చేస్తుంటాను, నేను ఒక్కడే 2-wheeler వేసుకుని వెళ్ళిపోతాను, చాలా విషయాలు చెప్పేశారండి ఈయన. అంటే చూడండి, మనం అనుకునే చాలా అడ్వాన్స్డ్ సొసైటీ మన ముందు లేనప్పుడు
నీతి బోధలు చేయట్లేదు నేను. మనం ఎలాంటి సొసైటీని అయితే, ఈక్వల్ సొసైటీని అయితే మన కళ్ళ ముందు చూడాలనుకుంటున్నామో, ఆ సొసైటీ ఇంకా మన కళ్ళ ముందుకు రానప్పుడు మనం మాట్లాడుతున్న విషయాలు చాలా ఆధునికంగా, చాలా ముందుకెళ్ళి, మనం 10 ఏళ్ళు 20 ఏళ్ళు ముందుకెళ్ళి మాట్లాడుతున్నప్పుడు అవి యాక్సెప్ట్ చేసే సొసైటీలో మనం లేనప్పుడు, థింక్ గ్లోబల్ యాక్ట్ లోకల్ అని అంటారు కదండి. ఆలోచనలు ప్రపంచ స్థాయిలో ఉండాలి. బట్ వెన్ యూ డూ థింగ్స్ ఈ లోకల్గా మనల్ని యాక్సెప్ట్ చేసేటట్టుగా చేయకపోతే ప్రాబ్లంలో పడతాం. సో అలాంటిది ఏమైనా కూడా ఆయనకి థ్రెట్ ఉందనేది, ఇంత భయంకరంగా ధమ్కి ఇస్తున్నారనే విషయంలో 2 పనులు ఎందుకు చేయలేదు? ఆ ధమ్కి విషయం తీసుకెళ్లి ఆ వీడియో పోలీస్ స్టేషన్ లో పెట్టి ఇలాంటి వార్నింగ్ పబ్లిక్ గా ఒక మనిషిని చంపేస్తామని ఒక మతవాది చెప్తుంటే అది ఎవరికి నొప్పి అనిపించలేదండి? అది తీసుకెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని అనిపించలేదు? ఆ తర్వాత వాళ్ళిద్దరికి సర్దుబాటు చేసి వాళ్ళని వీళ్ళని మాట్లాడించి అది కూడా ఎవరు చేయలేదు. తర్వాత ఈయన బయటికి వెళ్తున్నప్పుడు ఈసారి చావు అనేది, చంపుతామనే ధమ్కీలు ఉన్న నేపథ్యంలో కూడా ఎవరో కూడా ఆయన ప్రయాణాలు వెళ్ళొద్దని కానీ, ఎక్కడికి వెళ్తున్నారని కానీ, ఎలా వెళ్తున్నారని కానీ, ఒక్కళ్ళే ట్రావెల్ చేయొద్దని కానీ, ఎవరైనా ఆయన అభిమానించే 1000 మంది ఉన్నారు కదా అబ్బాయిలు, వీళ్ళందరూ కూడా ఆయనతోటి వెళ్దామని ఎవరికి అనిపించలేదా? ఇది ఒక దళిత సమాజానికి అసలు ఈ లెక్కలేనితనం ఒక సమస్య. తర్వాత చచ్చిపోయిన తర్వాత ఇలా అనుకోలేదు అలా అనుకోలేదంటే ఎంతమంది చచ్చిపోతే మనం అనుకుంటామో నాకు అర్థం అవ్వట్లేదు. తర్వాత ఈవెన్ హిమ్, ఆయన కూడా ఇదంతా కూడా ఈకలు పీకడం లాగా కాదండి. ఐ విల్ కమ్ టు వాట్ ఐ హ్యావ్ టు స్పీక్. నేను గబుకుమని నేను ఇవన్నీ కంక్లూడ్ చేసి వస్తా. ఇది ఫ్యూచర్లో కూడా ఇంకొకరు చచ్చిపోకుండా నేను చెప్తున్నాను అనమాట. కత్తి మహేష్ చనిపోయాడు, అలాగే ఎవరితో పిలిస్తేనో ఎవరితో వెళ్ళిపోయాడు. వెళ్తే మరి అతను ఎవరు, ఎందుకు వెళ్తున్నావు, లేదా మనకి కూడా ఆ జాగ్రత్త ఉండట్లేదు. ఎవరితో వెళ్తున్నాను, ఎందుకు, నేను ఇంతమంది నన్ను వేటాడేస్తున్నారు, మెసేజ్లో నన్ను బూతులు తిడుతున్నారు, వీళ్ళు ఎవరన్నా నా మీద ఏదన్నా కక్షతోటో దేనితో ఏదైనా చేస్తారనే భయం మనకి ఎందుకు ఉండట్లేదు? అంత దూరం ఆయన 2 వీలర్ మీద బయలుదేరి వచ్చేసేయడం ఏంటి? ఆ రేంజ్లో ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు నడుపుకుంటున్న ఆయన, ఏ రకమైన డబ్బులు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేని మనిషి, ఎందుకు వై వాజ్ హీ పుట్టింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ టు డేంజర్? అంత దూర ప్రయాణంలో ఎక్కడైనా కూడా చాలా ఉన్నాయి కదండి, చాట్స్ ఉన్నాయి కదా. ఫలానా వాడు 17వ తారీఖున వస్తాడంట, ఫిబ్రవరి 17వ తారీఖున రాజమండ్రి వస్తున్నాడంట అని ఒక చాట్, అది ఒక స్క్రీన్ షాట్ కనపడింది. అంటే ఎవరో అతన్ని మానిటర్ చేస్తున్నట్టే కదండి, ఎవరో ఇతని మూమెంట్స్ ని మానిటర్ చేసి ఇతను చంపడానికి ఆలోచన చేస్తున్నట్టే కదండి. అంటే పోలీసులను కూడా అడుగుతున్నాను, పోలీసులు మేము ఫేస్బుక్ లో ఏం రాయకూడదో పోలీసులు చెప్తున్నారు. ఐఎమ్ అడ్రెసింగ్ ఐ థింక్ ఐజీ గారా ఆఫ్ ఎవరు రాజమండ్రి వేరెవర్ హూ వాజ్ డీలింగ్ విత్ ద కేస్, ఆయన్ని నేను అడుగుతున్నాను. ఆయన కూడా పంపిస్తా ఈ వీడియో. మరి ఫేస్బుక్ లో మిస్లీడింగ్ అవి పెట్టొద్దు అని మాట్లాడేస్తున్నారు. వాట్ పీపుల్ షుడెంట్ డూ అనేది మాట్లాడుతున్నారు. మరి అంత దూరం నుంచి ఆయన ప్రయాణం అయ్యి అంత లాంగ్ జర్నీలో డాగ్ స్క్వాడ్ పెడితే, ఎన్నో రకాలుగా ఇన్వెస్టిగేట్ చేస్తే అసలు ఆయన పరిస్థితి ఏంటి అనేది అర్థమైపోతుంది. అసలు సీసీటీవీ ఫుటేజ్ కూడా సరిగా ఇవ్వకుండా ఎక్కడెక్కడ సీసీటీవీ ఫుటేజ్ చూపించి ఇదిగో ఈయనే తాగేసున్నాడు అనో ఫీలింగ్ రావడానికో, లేకపోతే హెడ్ లైట్ లేకుండా ఆయన ట్రావెల్ చేస్తున్నాడు, ఇదిగో ఇక్కడ వరకు వచ్చేసాడు, ఇదిగో ఈయనే ప్రవీణ్ గారు అని ఎక్కడ పోలీసులు చూపించాలనుకుంటున్నారో అక్కడ తప్పించి మిగతా ఫుటేజ్ అంతా లేకుండా, ఇంత అడ్వాన్స్డ్ దేశంలో, అడ్వాన్స్డ్ ఆంధ్రప్రదేశ్లో అదంతా లేకుండా చేసేసి అసలు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదన్నట్టుగా వాళ్ళ పద్ధతి ఉందండి. లూప్ హోల్స్ ఉన్నాయి. ఒకళ్ళేమో ఎవరో ఏఎస్ఐ అక్కడ తిరుగుతా ఉన్నాడు, ఆయన చూశాడు అని ఒకళ్ళు చెప్తున్నారు, ఇంకొకళ్ళేమో ఎవరో ఫోన్ చేసి చెప్పారంటున్నారు. అస్సలు కొహెరెన్స్ లేని, ఇంట్రెస్ట్ లేని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మరి డాగ్ స్క్వాడ్స్ లేవు. ఇంకొక మాట, ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో, ఐఎమ్ నాట్ హియర్ టు అగైన్ క్రిటిసైజ్, బట్ యాజ్ సమ్వన్ హూ హ్యాడ్ బీన్ pivotal in questioning the other government which was ruling earlier, YSRCP, నేను ఎన్ని హత్యలు చూశాను. అది డోర్ డెలివరీ కావచ్చు, అది డాక్టర్ గారిని రోడ్డు మీద ఇచ్చి ఫైనల్లీ మెంటల్ గా డిస్టర్బ్ చేయడం కావచ్చు, బిక్కిశ్రీను కావచ్చు, ఒక బీసీ అబ్బాయి ఎవరైతే పెట్రోల్ తగలబోయబడ్డాడో అబ్బాయి కావచ్చు, గుంటూరులో రోడ్డు మీద చంపబడిన ఒక అమ్మాయి కావచ్చు,
ఇన్ని ఇన్సిడెంట్లో టీడీపీ వాజ్ సో సీరియస్ అండ్ టీడీపీ వాజ్ యాక్చువల్లీ పబ్లిషింగ్ సమ్ 30-40 మర్డర్స్ ఆర్ ఏ అనుమానాస్పద హత్యల మీద ఎవ్రీ టైమ్ సోషల్ మీడియా వాజ్ వెరీ సీరియస్ ఇన్ షోయింగ్ వాట్ వైఎస్ఆర్సీపీ వాజ్ డూయింగ్ అండ్ ఇట్ వాంటెడ్ టు డూ. మేము పవర్లోకి వస్తే కనుక మేము వీళ్ళ సంగతి తేల్చుకుంటాము. డాక్టర్ గారిని అయితే 100 సార్లు మనకి చూపించి ఈరోజు డాక్టర్ గారి సంగతి లేదు. ఈరోజు ఎవరు డోర్ డెలివరీ చేసిన ఎవరు సుబ్రహ్మణ్యం అబ్బాయి పేరు, ఆ అబ్బాయి గొడవ లేదు, ఎవరికి ఇన్వెస్టిగేషన్ లేదు. మరి అవతల గవర్నమెంట్ చేసిన దుర్మార్గాల మీద లేకపోతే బాబాయ్ హత్య మీద నిరంతర డిబేట్లు మాట్లాడి నేను ఐ వాజ్ వెరీ సీరియస్లీ రైటింగ్ ఆన్ ఫేస్బుక్. ఐ వాజ్ seriously questioning even in the media when they called me for interviews. మరి ఇంత గట్టిగా నేను మాట్లాడితే ఒక క్రైస్తవుడు, ఒక పాస్టర్ గారు సామాజికంగా ఎంతో విలువైన వాడు, సామాజికంగా ఎన్నో విషయాలని ఎంతో మందికి అర్థమయ్యేటట్టు చెప్తున్నవాడు, లేకపోతే అతను ఒక ఇంటలెక్చువల్గా ఒక రిలీజియస్ ఇంటలెక్చువల్గా ఎలాగో చూడండి మీరు, చచ్చిపోయాడు కదా. కనీసం ఫైనల్లీ హీఈస్ డెడ్. కనీసం సరైన ఇన్వెస్టిగేషన్ కూడా చేసే ఇంట్రెస్ట్ లేకుండా ఈ రోజు వరకు ఈ గగ్గోలు చూసి ఇంతమంది 1000 మంది ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ రాజమండ్రి ముందల 1000 మంది అక్కడ కూర్చొని క్వశ్చన్ చేసి వాళ్ళ రకరకాలుగా మేము ఊరుకోమ్మ అనేసి జస్టిస్ కోసం కేకలేస్తుంటే అది చూసి హోమ్ మినిస్టర్ అనిత గారు రియాక్ట్ అయ్యారు, అది చూసి ఎవరు చంద్రబాబు గారు రియాక్ట్ అయ్యారు, అది చూసి లోకేష్ గారు రియాక్ట్ అయ్యి మేము చేస్తామని అన్నారు కదండి. అన్న తర్వాత ఈరోజు వరకు డాగ్ స్క్వాడ్ లేదు. ఒక అనాథ గురించి కూడా ఇంత అదిగా ఉండదేమో, మాకు లెక్క లేదు అన్నట్టుగా ఈరోజు మన ప్రభుత్వమే చేస్తుంటే మరి ఇంతమంది ఓట్లేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి అడిగి ఈ గవర్నమెంట్ బాగుంటుందని మేము అందరం తెచ్చుకున్న వాల్యూ ఏముంది ఈరోజు? సో ఇది మొత్తం సీసీటీవీ ఫుటేజ్ అంతా బయటికి రాకుండా చేసి కొన్ని చోట్లనే చూపించి ఆ చూపించే వ్యక్తే ఈయన అని చెప్పేసి మనకి యాక్సిడెంట్ అని చెప్తున్నారు. యాక్సిడెంట్ ఎవరు చేశారు? వాళ్ళు ఏరి యాక్సిడెంట్ చేసిన వాళ్ళు ఏరి ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు కదా, ఎవరో గుద్దుండాలి, వాళ్ళు ఎవరు ఉండరా? ఆ యాక్సిడెంట్ గొడవ అయిపోయింది. ఎక్కడెక్కడ దుమ్ములేసింది కాబట్టి అక్కడ దుమ్ములేసిపోతే అక్కడ యాక్సిడెంట్ జరిగిపోయినట్టేనా? అక్కడ దుమ్ములేసింది అన్న దానితోటి యాక్సిడెంట్ అని ఎలా చెప్తారు? ఇదిగో ఈయనే అని చెప్పి సర్కిల్ చేసి చూపిస్తున్నారు. అసలు ఆయనలాగా అనేది అసలు మనకు పోల్చుకోలేము. సో చాలా మిస్లీడింగ్ కండిషన్స్ కనిపిస్తున్నాయి. తర్వాత అసలు డాగ్ స్క్వాడ్ ఎందుకు తీసుకుని రాలేదు, ఎందుకని పోస్ట్ మార్టం రిపోర్టు రోజంతా శవాన్ని లోపల పెట్టి ఆ రిపోర్ట్ రాకుండా చేసి ఫైనల్ గా బరియల్కి పంపించేసేశారు. ఇదే విషయం ఇఫ్ యూ రిమెంబర్ రోహిత్ వేముల విషయంలో కూడా ఇలాగే జరిగిందండి. వాళ్ళంతటా వాళ్ళు డాడ్జ్ చేసేసి బాడీని అటు చేసి ఇటు చేసి పంపించేసేసి ఎక్కడో ఫలానా చోట అర్జెంటుగా తీసుకెళ్లి తగలబెట్టేశారు అబ్బాయి. సో ఐ డోంట్ నో ప్రవీణ్ గారు ఆయన ఎస్సీయా కాదా నాకు తెలియదు, చాలా మంది కాపులు ఏదో అంటున్నారు. అయితే ఆయన కాపులని తెలియక ఈయన ఎస్సీగా భ్రమించి బికాస్ హీ వాజ్ ఆల్ ద టైమ్ స్పీకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దళిత్ రైట్స్ అండ్ ఆల్సో ఆల్ ద టైమ్ ఆన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఆల్ ద టైమ్ అబౌట్ అంబేద్కర్. కాబట్టి అందుకని ఏం చంపేశారా? ఎందుకంటే నేను ఇందాక ఒక మాట చెప్పాను, ఉన్న పురాణాల గురించి క్రిటిసిజం అనేది ఎప్పుడూ ఉందండి. ఎప్పుడు ఎవరు క్రిటిసైజ్ చేస్తే హత్య చేయబడ్డారు, లేకపోతే అనుమానాస్పదంగా చచ్చిపోయారు, ఎవరు? కత్తి మహేష్, లేకపోతే రోహిత్ వేముల, ఇంకెవరెవరండి, ఎవరెవరు దళిత సామాజిక వర్గ, ఎవరు మన గౌరీ లంకేష్, కల్బుర్గి, ఎవరైతే వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళు, ఓర్వలేని వాళ్ళు, అంటే ఈ కమ్యూనిటీస్ మాట్లాడటం ఏంటి? ఒక మాల వాళ్ళు, ఒక మాదిగ వాళ్ళు మా పురాణాల గురించి క్వశ్చన్ చేయడం ఏంటి అనేది. పురాణాలు వాళ్ళే క్రిటిసైజ్ చేసుకున్నారు, వాళ్ళే బోల్డ్ అంతా నవ్వుకున్నారు. ఆ సినిమాలు చూస్తే కూడా బోల్డ్ అంతా, అసలు నేను చెప్పాను కదా అదేంటది ద్రౌపది వస్త్రాపహరణం గురించి అయితే అదొక సాడ్ ఇన్సిడెంట్ కదండి. ద్రౌపది చీరల్ని తీసేస్తారు కదా, నడి ఏమంటారు ఈ హాల్లో సభలో, నిండు సభలో ఆమె చీరలు ఊడ తీసేస్తుంటే అది ఎంత బాధాకరమైన విషయం అండి. జస్ట్ థింక్ ఫర్ అ సెకండ్, అది ఎంత అవమానకరమైన విషయమో ఒక స్త్రీకి అంతమంది మధ్యలో గుడ్డలు ఊడదీస్తుంటే దాన్ని ఒక కామెడీ చేసేసారండి. దాన్ని చిన్నప్పటి నుంచి మేము సినిమాలు ఎట్లా చూసామంటే ద్రౌపది వస్త్రాపహరణం అంటే ఒకటో కృష్ణుడు వస్తాడు, రెండో కృష్ణుడు వస్తాడు, సగం లాగుతాడు, ఇంకొకటి సగం లాగెళ్తాడు. మరి ఒక స్త్రీని నిండు సభలో బట్టలు ఊడతీయడం అనే దాన్ని మనం ఇంత కామెడీ చేసేసామేంటి అని కూడా లేదు వాళ్ళకి. కానీ
దళితులు ప్రశ్నించినప్పుడు వాళ్ళు మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి సరిపోరు, మమ్మల్ని మేము తిట్టుకుంటాం, మమ్మల్ని మేము అవమానించుకుంటాం, జోకులు వేసుకుంటాం. దిస్ ఈజ్ మై అవర్ కల్చర్, యూ షుడెంట్ యూ హ్యావ్ నో రైట్ అన్నది ఇప్పటిదాకా చూపించారండి వాళ్ళు. కత్తి మహేష్ కూడా ఇవే మాట్లాడినప్పుడు కూడా. సో ఇప్పుడు ఈయన ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నాడు కాబట్టి నేను అనుకుంటున్నాను, ఇంకా నాకు డౌట్ ఉంది, ఈయన ఎస్సీ అనుకోని కూడా ఇలాంటిది ఒకటి ప్లాన్ చేసి డెఫినెట్ గా ఉండొచ్చు. సో తర్వాత ఈ గవర్నమెంట్, ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ రూలింగ్ జరుగుతున్న 10 సంవత్సరాలుగా ఈ దాడే జరుగుతూ వస్తుంది. అథారిటేరియనిజం పెత్తనం పెరిగిపోయింది, మత పెత్తనం పెరిగిపోయింది. సో ఇక్కడ బైబిల్లో కూడా చాలా విషయాలు ఉన్నాయి. ఇది చెడు కాలము గనక బుద్ధిమంతులు ఊరకుండవలను అని కూడా ఉంది. తర్వాత వివేచన కలిగి ఉండమని కూడా ఉంది. నేను ఎవరికి నీతి బోధ చేయట్లేదు, కానీ ఆలోచించటము, మన ప్రాణాలని కాపాడుకునే ఆలోచనలు చేయటము, లేకపోతే మన వల్ల సమాజానికి ఇంకా పెద్ద మేలు జరగాలి అనే ఆలోచన, అలాంటి ఉద్దేశం ఉన్నవాళ్ళు తమ గురించి కొంచెం ఆలోచించుకోవడం, తమను తాము జాగ్రత్త పెట్టుకోవడం కూడా అవసరం అని అనుకుంటున్నాను నేను. సో ఈ ప్రాపర్ గా నా ఉద్దేశాలు, ఈయన డెత్ మీద నేనేం చెప్తానంటే, ఫస్ట్ ఆయన అట్లా ట్రావెల్ చేయడం అనేది చాలా తప్పు. తర్వాత ఫర్దర్ గా కూడా ఎవరు చేయకండి అట్లాగా. బండి వేసుకుని అంత లాంగ్ జర్నీలో మీరు ఛాన్స్ ఇచ్చేశారు. ఎవరైతే మీకోసం ట్రావెల్ చేస్తున్నారో, ట్రై చేస్తున్నారో, హైదరాబాద్ నుంచి ఏకంగా రాజమండ్రి వరకు యూ హ్యావ్ గివెన్ అ ఛాన్స్ ఫర్ సో మెనీ అవర్స్, అట్లీస్ట్ 8 అవర్స్ ఉంటుందండి, 9 అవర్స్ ఉంటుందా ట్రావెల్. ఇంత దూరం కూడా వీడిని వేసేయచ్చు అనే లాంటి ఆలోచనలు వాళ్ళు కుకప్ చేసుకోవడానికి చాలా అవకాశం ఇచ్చేశారు. తర్వాత హెడ్ లైట్ గురించి మాట్లాడుతున్నారు. అసలు హెడ్ లైట్ నిజంగా ముందు నుంచి లేదా, లేకపోతే ఎప్పుడైతే, నా ఉద్దేశం చెప్తున్నానండి, ఎవరైతే ఈయన మీద అటాక్ చేశారో, అటాక్ చేసి ఆ అటాక్ బండి మీద నుంచి ఈయన తీసి ఈయన మీద అటాక్ చేసి, తర్వాత ఖచ్చితంగా నా సస్పెషన్ ప్రకారం చాలా మంది చెప్పారు. అలాగే డే 1 కూడా మీరు చూస్తే ఆ బండి మీద కూర్చున్న అతను, మనకి కొవ్వూరు దగ్గర టోల్ గేట్ అక్కడ బూత్ దగ్గర చూపిస్తున్న అతను హెఫ్టీ పర్సనాలిటీగా ఉన్నారు. కొంచెం గూనుంది అతనికి, ముందుకి ఇట్లా ఉంగి కూర్చున్నారు. అలాగే చాలా టాల్ మనిషి, చాలా పొడుగు మనిషి, కాళ్ళు ఈడ్చుకుంటూ కింద పెట్టి ఈడుస్తున్నట్టుగా బండి డ్రైవ్ చేస్తున్నారు. బట్ దట్ వాజ్ నాట్ హౌ ప్రవీణ్ పగడాల గారు హీ యాక్చువల్లీ లుక్స్ అనుకుంటా, ద ఫోటోగ్రాఫ్స్ మనం చూసిన దాన్ని బట్టి. ఆయన హెఫ్టీ పర్సనాలిటీ కూడా కాదు, ఓన్లీ ఫేస్ ఎక్కువ ప్రామినెంట్ గా కనిపిస్తుంది, కానీ హెఫ్టీ పర్సనాలిటీ కూడా కాదు. అట్లా గూని లాంటిది ఏం లేదు. హీ సిట్స్ వెరీ స్ట్రైట్, చక్కగా నిటారుగా కూర్చునే వ్యక్తిలాగా ఉన్నారు. సో తాగుబోతోడు, లేకపోతే బండి డ్రైవ్ చేయడం రాని సంబడి ఎవరికో బండి అప్పచెప్పి అక్కడ వరకు నడిపించి సీసీ కెమెరాల్లో ఆయన చివరి వరకు ట్రావెల్ చేసినట్టుగా చూపించి, అంతకుముందే ఆయన అటాక్ చేసి చంపేసి, తర్వాత తీసుకొచ్చి ఏదైతే స్పాట్ వాళ్ళు అనుకున్నారో అక్కడ పడేశారు అని నేను అనుకుంటున్నా. దిస్ ఈజ్ మై ఏమంటారు, నాకు దిస్ మై అండర్స్టాండింగ్. అది చూస్తున్న దాన్ని బట్టి నాకు అనిపిస్తుంది ఇది. హర్ష కుమార్ గారికి నీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి కదా, పట్రా అని చెప్పేసి నోటీస్ ఇచ్చారంట. బట్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ అండ్ యాజ్ సమ్వన్ హూ హ్యాజ్ సీరియస్ ఏమంటారు పెయిన్ టువర్డ్స్ సోషల్ థింగ్స్ అండ్ ఇన్జస్టిసెస్, నా వరకు నాకు అలాగ అనిపిస్తుంది. అక్కడ ఎవరినో జస్ట్ ఆయన ఇదంతా ట్రావెల్ చేసి ఇక్కడ వరకు వచ్చాడు అని చెప్పడానికి ఒక మనిషిని వీళ్ళు పెట్టుకొని, మనం బండి చూడగానే అదైతే సినిమాలో ఏంటి ఇసుక జల్లడానికి వెళ్తున్నానని చెప్పి, ఏం సినిమా అనేది, దానిలో అలీ గారు ఎందుకు వెళ్తున్నావురా అంటే ఇసుక జల్లడానికి వెళ్తున్నాను అంటే జస్ట్ ఫర్ ఫన్ అని చెప్తుంటాడు. బండ్లు తీసుకెళ్లిపోతా ఉంటాడు. బండ్లు ఎత్తుకెళ్లిపోతూ బండి మీద కాకుండా ఇసుక మీదకి కాన్సన్ట్రేషన్ వచ్చేలాగా ఇసుక తీసుకెళ్తా ఉంటాడు రోజు. బట్ యాక్చువల్లీ ఆయన బండ్లు దొంగతనం చేసుకుని పోతున్నాడు. అలాగే ఇక్కడ కూడా మనం బుల్లెట్ ని చూడగానే అదిగో ప్రవీణ్ గారు అని అనుకుంటాం కాబట్టి, అక్కడ మిస్లీడ్ చేయడానికి, జనాలని నమ్మించడానికి అక్కడ ఒక మనిషిని పెట్టి, ఎక్కడో నిన్న పోలీసులు దీనిలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు దానిలో చెప్పారంట కదా, సమ్ 4-5 hours హీ వాజ్ మిస్సింగ్ అని, ఆయన ఎక్కడా ట్రేస్ అవ్వట్లేదు అని, ఆ ఫుటేజ్ లేదు అని చెప్పారు కదా. నేను అనుకోవడం ఆ గ్యాప్ లోనే హీ స్కిల్డ్ అని అనుకుంటున్నానండి. నేను హీ స్కిల్డ్ అని అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ పోస్ట్, ఐ డోంట్ నో ఎనీవన్ ఎల్స్ రోట్ దట్, కానీ
ఈయన యాక్సిడెంట్లో చనిపోయాడు అన్న మాట మొన్న చనిపోయిన రోజు నాకు 10 గంటలకు ఎప్పుడో తెలిసింది, చూశాను, నేను నమ్మలేదు. ఎంక్వైరీ అది ఇది అడిగేసి అస్సలు నమ్మలేదు. కానీ నేను ఫస్ట్ నేను రాశాను, ఆయన మర్డర్, ఆయన యాక్సిడెంట్ అని ఎట్లా అనేస్తారు, ఏం చూసి అనేస్తారు? అసలు యాక్సిడెంట్ ఎవరు చూశారు? యాక్సిడెంట్ రోడ్ మీద మీరు నేను ఎవరో ఒకరు ఉంటే ఎవరో ఒకరు మనుషులు ఇక్కడ యాక్సిడెంట్ అయిందని చెప్తారు కదండి, ఎవరో ఒకరు చూస్తారు కదండి, గుద్దునోడన్నా చూస్తాడు కదండి, పక్కన వెహికల్స్ అన్నా చూస్తారు కదండి. ఏం ఎంక్వైరీ చేశారు, ఎక్కడ ఎంక్వైరీ చేశారని చెప్పి యాక్సిడెంట్ అని చెప్తారు? యాక్సిడెంట్ ఇంకొక మనిషిని గుద్దాడా, ఇంకొక 2 వీలర్ని గుద్దాడా, ఇంకొక కార్ని గుద్దాడా, లారీని గుద్దాడా, ఎట్లా చచ్చిపోయాడు? వేర్ ఆర్ ద అదర్ పీపుల్? ఇంకొకరు ఎవరు కంప్లైంట్ చేయలేదా? ఇంకొకరు ఎవరు లేకుండా ఎట్లా యాక్సిడెంట్ అవుతుంది? సో యాక్సిడెంట్ అన్నది రూల్డ్ అవుట్. ఐ థింక్ ఇవాళ నిన్న కూడా చెప్పినట్టున్నారు కదా, యాక్సిడెంట్ కాదని కూడా చెప్పారు కదా మళ్ళీ పోలీసులు. సో అది యాక్సిడెంట్ అన్న సంగతి క్లియర్ గా కాదని తెలిసిపోతుంది. ఆ తర్వాత అక్కడ బండి ఎక్కడైతే పడేశారో, అంటే ఇది ఒక ఎస్సీ గొడవ, మేబీ ఐ థింక్ ప్రవీణ్ గారిని కూడా ఎస్సీ అనుకోని, నాకు ప్రవీణ్ గారు ఏంటో కూడా తెలియదు, ప్రవీణ్ గారు కూడా ఎస్సీ అనుకొని వీళ్ళు ఎక్కడో చాట పడేసి ఏదైతే అయిందిలే కొంచెం ఎక్స్గ్రేషన్ కొంచెం ఏదో అది చేసేస్తే అయిపోయే కేసు అనుకొని ఆ చుట్టుపక్కల ఫస్ట్ మీరు ఎవరన్నా చూస్తే నాకు చెప్పండి. ఫస్ట్ ఏమో టోటల్ గా అంత హెవీ వెహికల్ ఆ మనిషి మీద పడేసేసి కింద పడేసింది. కొన్ని ఫోటోగ్రాఫ్స్ బండి నిటారుగా ఉండి మరి పోలీసులు తీసాకన బాడీ పక్కకు వచ్చింది. ఫేస్ అంతా డీఫేస్ అయిపోయి విపరీతంగా ఏదన్నా ఇంత లావు దాంతో చిత్తక్ కొడితే మొహం ఛిద్రం అయిపోయినట్టుగా క్లియర్ గా తెలుస్తుంది. తర్వాత ఇంకా చాలా చెప్తున్నారు, బెల్ట్ లేదని చెప్తున్నారు. తర్వాత తలంతా బ్లడ్ ఉంది. ఏదైతే హెల్మెట్ పెట్టుకున్నారో ఆ హెల్మెట్ తో పాటుగా ఆయన ఎక్కడైతే ఆ ఫోటోగ్రాఫ్స్ మొదట రిలీజ్ అయిన ఫోటోగ్రాఫ్స్ చూస్తే వెనకాలంతా విపరీతమైన బ్లడ్ షెడ్ ఉంది. బండికి ఏదో అంటారు కదా, మడ్గారు ఏదో అంటారు కదా, అదంతా బ్లడ్ లో సోక్ అయ్యింది. ఇంకా ఇన్ని విషయాలు క్లియర్ గా కనిపించిపోతుంటే మీరందరూ డ్రైవ్ చేస్తారు, బండి ఎప్పుడు కూడా ఎంత యాక్సిడెంట్ పడిపోయినా కూడా విపరీతంగా స్క్రాచెస్ ఉండాలి, ఇదంతా స్క్రాచెస్ ఉండాలి, మొహం అంతా కొట్టుకుపోవాలి. తర్వాత బండి ఒకవైపు, నేను కూడా 1-2 యాక్సిడెంట్లు నేను కూడా పడ్డా, బండి ఒకవైపు పడుతుంది, మనం ఒకవైపు పడతాము. సో ఇన్ని వివరాలు చాలా కామన్ పీపుల్, నార్మల్ పీపుల్ అందరూ కూడా చెప్తుంటే కూడా ఇది బలహీనుల సమస్య, ఇది దళిత క్రైస్తవుల సమస్య, లేకపోతే దళితుల సమస్య, లేకపోతే దళితుల కోసం పొద్దుట్లేసి మాట్లాడే ఒక పాస్టర్ సమస్య కాబట్టి మేము పట్టించుకోము అన్నట్టుగా, అసలు మేము పట్టించుకుంటామనేసి అందరూ చెప్పారు. ఎవరు ఆవిడ, మన హోమ్ మినిస్టర్ గారు చెప్పారు, తర్వాత సీఎం గారు చెప్పారు, తర్వాత లోకేష్ గారు కూడా చెప్పారు. మరి మేము పట్టించుకుంటాము, చాలా మంచి ఇన్వెస్టిగేషన్ చేపిస్తాము అని చెప్పి డాగ్ స్క్వాడ్ కూడా లేదు, అసలు ఇంతవరకు పూర్తి డీటెయిల్స్ ఆఫ్ హిస్ ట్రావెల్ రాలేదు. తర్వాత ఇంకొక క్వశ్చన్ ఐ హ్యావ్ అండి, ఎవరండి ఆయన అక్కడికి పిలిచింది? ఆయన రాజమండ్రి కొవ్వూరా, ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఆయన ఎందుకని పబ్లిక్ లోకి వచ్చి మాట్లాడట్లేదండి? ఎవరు ఆయన పేరు ఏదో చెప్తున్నారు. ఎందుకంటే ఆయన బయటకు వచ్చి నా దగ్గరికి వచ్చారు, నేను పిలిస్తే వచ్చారు, రాత్రి 2 గంటల వరకు నా దగ్గర ఉన్నారు, రాత్రేనా వెళ్ళారు కూడా అని వాళ్ళ సిస్టర్ అనుకుంటా చెప్తున్నారు, ఎవరో చెప్తున్నారు కదండి. ఆయన యాక్చువల్లీ కొవ్వూరు వెళ్ళారు కూడా, వెళ్ళిన తర్వాత ఏదో చెప్తున్నారండి. ఈ ట్రావెల్ డీటెయిల్స్ ఏంటి, అసలు ఎప్పుడు ఆయన బయలుదేరారు? మరి మనకు వచ్చిన డీటెయిల్స్ ప్రకారం అదే సాయంత్రము హైదరాబాద్ నుంచి బయలుదేరినట్టు కదా పోలీసులు చెప్తున్నారు. మరి అలాంటప్పుడు ఎక్కడికి వెళ్ళారు, ఎవరు పిలిస్తే వెళ్ళారు, మొత్తం ఆ షెడ్యూల్ అంతా ఏంటనేది మరి ఇంతోటి క్రైస్తవులు బయటకు వచ్చి చెప్పరా? అంటే ఆయన ప్రాణాలు తేలికాను, మీ అందరి ప్రాణాలు గొప్పవా? మీరు సెక్యూరిటీ ఇవ్వలేనప్పుడు, ఆయన వెంట ట్రావెల్ చేయలేనప్పుడు, ఒక జ్ఞానవంతుడు, సమాజానికి అవసరమైన వాడు, ఎంతో మంది అనాథ పిల్లల్ని ఆయన దగ్గర పెట్టుకుని చదివించి ఉద్యోగస్తులను చేసి ఒక ట్రాన్స్పరెంట్ వ్యక్తి, అలాంటి మనిషిని మీరు ఎక్కడికైనా పిలిచేటప్పుడు ఆయన ఎక్కడికి వస్తున్నాడు, ఆయన షెడ్యూల్ ఏంటి, ఆయన ఎప్పుడు వస్తాడు, ఆయన జాగ్రత్తగా ఏ కారులోనూ తీసుకెళ్లడము, జాగ్రత్తగా ఆయన డెస్టినేషన్ వదిలిపెట్టడం బాధ్యతలు కాదండి. ఆయన వెరీ సింపుల్ మ్యాన్ కాబట్టి ఎలాగోలాగా ఉంటాడని అనుకున్నారే. వేర్ వసి అండి ఆయన ఎవరు? ఆయన ఇంతవరకు ఒక వీడియోలో అన్నా మాట్లాడారా? పోలీసులను కలిసినట్టు ఆ యాక్సిడెంట్ చూసి ఆ బాడీ కానీ అది వద్దునే చూసి, ఎవరో ఏఎస్ఐ చూసి లేకపోతే ఇంకెవరో చూసి, ఎందుకంటే పోలీసులు కూడా 2 వెర్షన్స్ చెప్తున్నారట, చూసి ఆయనకి ఫోన్ చేస్తే ఆయన వైఫ్ వచ్చారట కదా, అక్కడ ఫోటోల్లో కనిపిస్తున్నారు. ఆయనేనండి ఆయన. మరి ఆయన తర్వాత బయటికి రారా? క్రైస్తవ సమాజానికి లేకపోతే ప్రవీణ్ గారి అంటే ఇష్టం ఉండి ఆయన ఫాలో చేసి ఇంతమందికి అసలు ఏం జరిగింది, మీ దగ్గరికి వచ్చారా లేదా అన్న విషయాలు ఆయన ఎవరు మాట్లాడరా అండి ఈ విషయంలో?
సో ఇన్ని లూప్ హోల్స్ పెట్టుకొని ఈరోజు ఎవరు అజయ్ బాబు గారు ఎవరో పాస్టర్ గారు గట్టిగా మాట్లాడటము, తర్వాత మన ఇంకొక ఆయన ఎవరండి, ఇంకొక పాస్టర్ గారు ఎవరు, ఆయన విజయ్ కుమార్, వీళ్ళందరూ చాలా గట్టిగా మాట్లాడటము, చాలా వివరంగా విషయాన్ని విశ్లేషించడం నాకు సంతోషంగా ఉంది. పాస్టర్లు క్రైస్తవం ఎక్కడ దెబ్బతినింది అని అంటే సామాజిక విషయాల మీద, క్రిస్టియన్స్ గా ఉన్న వాళ్ళ సామాజిక విషయాల మీద కూడా మాట్లాడొద్దు, మనం కోర్టుకు వెళ్ళొద్దు. పాస్టర్లు ఎట్లా చెప్తారండి, కోర్టుకు వెళ్ళొద్దు, ఎవరి మీద కేసులు పెట్టొద్దు, దేవుడే చూసుకుంటాడని చెప్తా ఉంటారండి. మరో మన తండ్రినో మన ఎవరినో చంపేసేస్తే రోషమో బాధ కోపమో లేకుండా దేవుడు చూసుకుంటాడని ఎట్లా వదిలేయమంటారు? సో జీసస్ క్రైస్ట్ పోరాడాడు కదండి. ఆయన జీవితంలో 3.5 సంవత్సరాలు ఆయన ఏదైతే సేవ చేస్తానికి భూమి మీద తిరిగాడో 30 ఏళ్ల నుంచి 33 ఏళ్ల లోపు ఆయన సామాజికంగా అక్కడున్న మతం మీదే పోరాడాడు. బండి మీద కూడా విపరీతంగా బ్లడ్ ఉంది. ఆయన మతం మీద కూడా విపరీతంగా పోరాడాడు. క్రైస్తవులు అన్న వాళ్ళకి మరి బైబిల్ సరిగ్గా చదివితే 100 సార్లు చదివితే తెలుస్తుంది. అప్పుడున్న ఎగ్జిస్టింగ్ చర్చ్, ఆ చర్చ్ చేస్తున్న దుర్మార్గాలు, ఆ చర్చ్ సామాన్యుల మీద చేస్తున్న ఆ జులుంని ప్రశ్నించడానికే ఆయన చాలా గట్టిగా ప్రశ్నించాడు. చర్చిలో జరుగుతున్న దుర్మార్గాలు ప్రశ్నించాడు. చర్చ్ దగ్గర అన్ని అమ్ముకుంటా వ్యాపారం చేసుకుంటున్నామని ప్రశ్నించాడు. నిరంతరం పేదల పక్షంగా నిలబడి పోరాడబట్టే నేను కూడా దేవుణ్ణి, నేనే దేవుణ్ణి అన్నందుకు ఆయన కూడా బ్లాస్ఫమీ, దైవ దూషణ చేశాడని ఆ రోజు సిలువేసేశారండి. సిలువేసి చంపేశారు. 3.5 సంవత్సరాల కేవలం ఆయన వాట్ ఎవర్ సర్వీస్ హీ డిడ్ అది 3.5 ఏళ్లే చేయనిచ్చారు. వెంటనే ఆయన్ని లాభం లేదు, ఇతనుంటే ప్రజలు చాలా మారిపోతారు, అవేర్నెస్ లోకి వచ్చేస్తారని చంపేశారండి. ఆ విషయం మర్చిపోయేసి ఆయన చచ్చిపోవడానికే వచ్చాడు. మరి యూనో డివైన్ గా ఆలోచిస్తే అది కరెక్ట్ అయి ఉండొచ్చు మీ వరకు, కానీ ఆయన పోరాడాడు. మరి మీరందరూ పోరాడకుండా దేవుడే చూసుకుంటాడనే పాటికి, దేవుడే చూసుకుంటాడు, పగ సాధించుట దేవుడి పని అని అనుకున్నప్పుడు ప్రవీణ్ గారు లాంటి వాళ్ళని అలాంటి డిబేట్స్ లో, అంత సీరియస్ డిస్కషన్స్ లో మనకి బలం లేనప్పుడు, కాపాడుకునే శక్తి లేనప్పుడు, కాపాడుకునే ఇంట్రెస్ట్ అసలే లేనప్పుడు ఆయన ఎందుకు దించడం అనేది నా క్వశ్చన్. తర్వాత ఈరోజు భార్య పిల్లలు అన్యాయం అయిపోయారు కదండి. ఎంత జెన్యూన్ మనిషి, ఎంత బాగా ఇతరులనే చూడగలిగిన మనిషి, ఆ కుటుంబాన్ని, భార్యని, బిడ్డల్ని ఎంత బాగా చూసుకొని ఉంటారు. ఎంత అన్యాయం ఈరోజు మన అలక్ష్యం వల్ల, మన ఫ్యూచర్ ఆలోచించకపోవడం వల్ల ఒక కుటుంబానికి ఇంత అన్యాయం జరిగిపోయిందండి. మన చేష్టల వల్ల మనం ఇంకొకళ్ళని, వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు, వాళ్ళు చాలా చేస్తున్నారని వాళ్ళ మంచి చెడ్డ మనం కనీసం పట్టించుకోకపోతే వాళ్ళ జీవితాలు ఇట్లా ముగిసిపోతాయి. వాటికి ఆన్సరబుల్ కాదా మనం అడగొద్దా వీటిని అనేది నేను ఆలోచించమని అడుగుతున్నాను. కళ్ళ ముందు మనం చూస్తూనే చాలా మంది చనిపోయారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎంతమంది చనిపోయారండి, అనుమానాస్పదంగా ఎంతమంది చనిపోయారు. వాటి మీద అసలు డిస్కషన్ లేదు. వాటి మీద ఎవరికి, మనకి నలుగురికి తప్పించి మిగతా ఎవరికి బాధ రాదు. ఇలా అయ్యుండొచ్చు అని చెప్పి ఇన్వెస్టిగేషన్ వేయించుదామని ఎవరికి ఉండదు. సో మేబీ సిబిఐని ఇంటర్వ్యూన్ అవ్వాలి, ఈ కేసు సిబిఐకి అప్పచెప్పాలనే దిశగా చాలా పెద్ద మూమెంట్ రావాలని నేను కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్. తర్వాత మన కేసీఆర్ గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మన కేటీఆర్ గారు ఎంత రియాక్ట్ అవే మినిస్టర్ గా ఉన్నారు, పొలిటికల్ లీడర్ గా ఉన్నారంటే, కన్వెన్షన్ హాల్ ని కూలగొడితే మన రేవంత్ రెడ్డి గారి సర్కారు హైడ్రా, ఆయన ఎందుకు కూలగొట్టారు అనే దాని మీద ఆయన ట్వీట్ చేశారండి. కన్వెన్షన్ హాల్ ఇలా ఎందుకు కూలగొట్టడం కరెక్టా అని చేశారు. తర్వాత అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆయన బాధపడ్డారు. కానీ మరి ఇక్కడ హైదరాబాద్ లోనే ఉండే ఒక చాలా వైబ్రెంట్ గా పనిచేసే ఒక పాస్టర్ గారు ఇంత అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ లో రోడ్డు పక్కన ఈ పరిస్థితుల్లో దొరికితే ఆయన ఏం మాట్లాడలేదు. మళ్ళీ మీకు చంద్రబాబు నాయుడు గారు ప్రణయ అమృత ఇష్యూ జరిగినప్పుడు నేను అప్పుడు అసెంబ్లీ సెషన్ చూస్తాకి వెళ్ళానండి. ఆ రోజు చంద్రబాబు గారు మాట్లాడారు, ఎందుకు పిల్లలకి ప్రేమ ఇష్టం ఉండుంటే వాళ్ళని వదిలేసేయండి, మీకు ఇష్టం లేకపోతే పెళ్లి చేయడం, వాళ్ళని బయట సొసైటీలో వదిలేసేయండి, ఎందుకండి చంపుతారని చంద్రబాబు గారు మాట్లాడారండి. మీకు చూస్తే దొరుకుతుంది. మరి ఇంత సామాజికంగా ఇంత గొప్పగా మాట్లాడే వీళ్ళందరూ ఈ విషయంలో ఏమాత్రం పట్టింపు లేకుండా ఉండటము. ఆయన హీ బిలాంగ్స్ టు హైదరాబాద్ అండ్ హీ వాజ్ ట్రావెలింగ్ టు రాజమండ్రి, ఏపీ. మరి 2 గవర్నమెంట్లు గట్టిగా అనుకొని చేస్తే నిజానిజాలు బయటకు వస్తాయి. ఎవరో హంతకులు, ఎవరైతే ఈ దుర్మార్గానికి ఒడికట్టారో వాళ్ళని
ఇంకొకళ్ళని చంపడానికి ధైర్యం రాకుండా చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అలాంటిది ఒక మతం మీద బోల్డ్ అంత డిస్కషన్ జరుగుతూ, ఒక మతం రైట్ అని చాలా డిస్కషన్ జరుగుతూ, మా మతం మీద దాడి జరిగితే మీరెవరు బయటికి రారా అని చెప్పే ఒక ఉప ముఖ్యమంత్రి గారు మనకి ఆంధ్రప్రదేశ్లో ఉండి, ఈరోజు ఒక మంచి మాట్లాడిన మనిషి, ఆయన మాట్లాడిన విషయాలు నేను చెప్పాను కదండి, అభ్యంతరంగా అనిపించినవి, ఆడవాళ్ళు మోస్క్కి వస్తే వాళ్ళ కూర్చునే వంగునే పొజిషన్ని బట్టి ఆయన ఏదైతే మాట్లాడారో అది అనుకుండా ఉండాల్సింది. కానీ అది చంపేసే అంత ఘోరమైన పాపం అండి. అంటే ఒక క్వశ్చన్ చేసే మనిషిని, అంటే ఒక రేపిస్ట్ని చంపొద్దు అని చెప్పి మీరు ట్వీట్లు పెడతారు. రేపిస్ట్ని ఒక ఒక అమ్మాయిని అర్ధరాత్రి చంపేసి, రేప్ చేసి చంపేసి బూడిద చేసేస్తే కూడా వాళ్ళని కాపాడమని చెప్పి మాట్లాడే వాళ్ళు మనందరి మధ్యలో ఉన్నారు. ఒక ఒక నడి రోడ్లో ఒక అబ్బాయిని హత్య చేసేస్తే ప్రేమించడం తప్పు కాబట్టి వాళ్ళని చంపడం రైటే అనే లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అలాంటి వాళ్ళని అసలు ఒక చర్యలు తీసుకోవడం, ఇలాంటి మాటలు పబ్లిక్లో ఇలాంటి ధమ్కీలు చంపేయడం కరెక్టే అనే మనుషులు మన మధ్య వేలల్లో సంచరిస్తుంటే మరి ప్రభుత్వాలకి ఏమీ అసలు అది పట్టించుకోవాల్సిన విషయంగా లేదు అని అంటే ఏమర్థమవుతుంది మీకు? మీకేమర్థమవుతుంది? కొంతమంది మాట్లాడే మాటలే చంపేయాల్సినంత నేరాలు అయిపోయి వాళ్ళని నడిబజార్లో చంపేయండ్రా అని అంటున్న వాళ్ళని అసలు ఇంత సోషల్ మీడియాలో ఒక మినిస్టర్నో లేకపోతే ఒక సీఎం గారినో ఒక ఎవరో ఒకరిని నోటుకొచ్చిన బూత్ మాట్లాడితే ఇప్పటికిప్పుడు ఐడెంటిఫై చేసి అతన్ని అరెస్ట్ చేసి అతని మీద యాక్షన్ తీసుకునే అంత అడ్వాన్స్డ్గా ఉన్న టెక్నాలజీ ఉన్న కండిషన్స్లో ఒక మనిషిని ఇన్ని చంపేస్తాను అని చెప్పి పబ్లిక్లో చెప్తే అది అసలు పట్టించుకోవడం కూడా లేదు అని అంటే, మొన్న నైజీరియన్స్తో ఏదో ఒక పోస్ట్ అండి, ఒక అబ్బాయి కోడి గుడ్డు పెట్టడమో ఏదో చాలా అసహ్యంగా దాని గురించి చెప్తున్నాడు అనమాట. చెప్తే ఎవరో బ్లాక్ ఒరే బ్లాక్ నల్లోడా లాంటిది ఏదో కమెంట్ పెట్టారనమాట. పెడితే అది ఇమీడియట్గా దిస్ అట్రాక్ట్స్ ఏమంటారు లీగల్ ఏమంటారు ఇంప్లికేషన్స్ అని చెప్పేసి అక్కడ కమెంట్ వస్తుంది అనమాట. అంటే మీరు ఇతని రేషియల్గా ఎవరే నల్లోడానో ఇంకొకటో అని అంటే అది కేసు ఫైల్ అవుతుంది, మీది లీగల్గా మీది వయలేషన్ అవుతుంది అని చెప్పి అక్కడ కిందనే వస్తుందన్నమాట. దిస్ మైట్ అట్రాక్ట్ లీగల్ ఛార్జెస్ ఏదో వస్తుందండి కింద. అంటే అంత చిన్న చిన్న దేశాలు రేషియల్ మాటలు మాట్లాడితే అంత తొందరగా యాక్షన్ తీసుకునేటట్టుగా ఉంటే ఇక్కడ మనిషిని చంపడము, ఆడవాళ్ళని అసలు ఇన్స్టా రీల్స్లో చూస్తుంటే అది పాన్ ఇండస్ట్రీ నడుస్తున్నట్టుంది అక్కడ పూర్తిగా మగవాళ్ళు అన్ని మాట్లాడేస్తారు. ఇళ్లలో తల్లుల్ని పిల్లల్ని అందరినీ పెట్టుకున్న మగవాళ్ళు ఆడవాళ్ళని ఏమేం చేస్తామో, నేను ఇలా చేయాలని ఉంది అలా చేయాలని ఉంది, నీకు నీ మీద ₹1,00,000 ఖర్చు పెట్టి ఇప్పుడు వస్తాను చేయడానికి అని ఎంత ఘోరంగా మాట్లాడుతుంటే ఏమీ అక్కడ అవేమీ చర్యలు తీసుకోబడవు. మనుషులను చంపుతామనే చోట చర్యలు తీసుకోబడవు. వీడు సావడం కరెక్టే అని ఇప్పుడు ఇదంతా జరిగిన తర్వాత కూడా అతని మీద చాలా మంది అనాలిసిస్లు చెప్తూ ఇలా ఉంది అలా ఉందని ఆయన మీద ప్రేమ ఉన్న వాళ్ళు, ఒక మనిషి అన్యాయంగా చచ్చిపోయాడనే బాధ ఉన్న వాళ్ళు మాట్లాడుతుంటే వాడు తాగి సస్తే మీకెందుకురా, వాడు తాగి సస్తే మీకెందుకురా, లేకపోతే వాడు తాగాడు కదా వాడు ఏమని వస్తుంది పోస్ట్ మార్టం రిపోర్టు, తాగి పడి సచ్చాడని వస్తుంది అని చెప్పేసి ఎంత దారుణంగా మాట్లాడుతుంటే ఇక్కడేం గవర్నమెంట్స్ ఉన్నాయనేది ఆలోచించమని చెప్తున్నాను మీకు. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మన అందరం ఉన్నామనేది అర్థం చేసుకోవాలని చెప్తున్నాను. అలాగే ఈరోజు ప్రవీణ్ గారి వల్ల యునైట్ అయిన క్రైస్తవ సమూహం, అంటే దానిలో దళిత క్రైస్తవులే కదా ఉంటారు, ఇంకెవరు వస్తారు? ఈ క్రైస్తవ సమూహానికి ఇంతకాలానికి మీరందరూ కలిసి ఒక చోటకి రావడం అనేది చాలా గొప్పగా ఉంది. ఒక దారుణం మీద, ఒక హత్య వలన ఒక మనిషి ఇంత అన్యాయంగా చంపబడడం వలనైనా కూడా క్రైస్తవులు వేలాదిగా తరలి ఒక చోటికి రావడము, ఒకళ్ళ డినామినేషన్ మీద ఒకళ్ళకి కోపాలు, కక్షలు, కార్పణ్యాలు పెట్టుకొని దశమ భాగాల కోసం జనాల్ని పీడ్చుకు తింటూ, బైబిల్ లేకుండా సొంత బోధలు చేసుకుంటూ, మోరల్ కథలు చెప్పుకుంటూ, ఆడవాళ్ళు ఏం వేసుకోవాలి, ఎవరు ఏం వేసుకోవాలి, ఎంత దశమ భాగ్యం ఇవ్వాలి అని ఎదవసోది మీ సొంత పైత్యాలంతా కూడా మనుషుల మీద ఇంపోజ్ చేసుకుంటా, ఒక స్లేవ్స్, ఒక రిలీజియస్ స్లేవ్స్ గా మీరు మనుషుల్ని మార్చేస్తున్న వాళ్ళు కళ్ళు తెరుచుకొని నిజంగా కనీసం కార్పొరేట్ పాస్టర్లు మాట్లాడకపోయినా కార్పొరేట్ పాస్టర్లకినో కార్పొరేట్ ప్రభుత్వాలకి దగ్గర రిలేషన్షిప్స్ ఉంటాయి, వాళ్ళు మాట్లాడకపోయినా పేద పాస్టర్లు పల్లెటూరులో నిజంగా మంచి సేవ చేస్తున్న వాళ్ళు మీ అందరి మీదకి థ్రెట్స్ ఉన్నాయి. రేపొద్దున్న
రిలీజన్ని, క్యాస్ట్ సర్టిఫికేట్ని అన్ని కలిపి మీరు మాట్లాడడానికి వీలు లేదని ఇలాంటి పరిస్థితులు రాబోతున్నాయి. సో కలిసి ఉండండి. మైనారిటీస్ కానీ, ఎవరు ముస్లిం మైనారిటీస్ కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ అందరినీ బాధితులుగా మనం కలుపుకొని పోకపోతే రేపటి రోజు ఒక్కొక్కళ్ళకి ఎన్నో కథలు ఉన్నాయి కదండి మనకి. చిన్నప్పటి నుంచి ఒక్కొక్కరిని చేసి చంపేస్తారు, ఒక్కొక్కరిని చేసి యూనో చంపేస్తారు. మనం నన్ను కాదులే, నా దగ్గరికి రాదులే, నేను మంచిదానిలే, ఇంక్లూడింగ్ మీ, నేను మాట్లాడుతున్నా ఇది. సో ఇలాగ అనుకుంటూ కూర్చుంటే ఒక్కొక్కరిని అదేదో ఉంటుంది కదండి సింహము, గుహలో నాకు ఒంట్లో బాగాలేదని చెప్పి నక్కకే పురమాయిస్తుంది అనుకుంటూ ఒక్కొక్క జంతువుని పంపమని చెప్పి. అది ఒక్కతే ఉంటుంది, నక్క మొత్తం అంతా మేనేజ్ చేస్తుంది, లోపలికి వెళ్ళిన తర్వాత తినేస్తూ ఉంటుంది. సో మనం ఒక్కొక్కళ్ళమే ఇలాగే కూర్చుంటే ఒక్కొక్కళ్ళు ఖాళీ అవుతారు. దానిలో నిజాయితీగా మాట్లాడే పాస్టర్లు ఉంటారు, నిజాయితీగా మాట్లాడే సోషల్ యాక్టివిస్టులు ఉంటారు, అందరూ దళితులే ఉంటారు. దళితులతోనే సమస్య అండి వీళ్ళకి. ఎందుకంటే అంటరాని వాళ్ళు, ఊర్చివరి ఉండాల్సిన వాళ్ళు, మనుషులుగా బతకడానికి అర్హత లేనోళ్ళు. ఈ కసంతా వాళ్ళ మీద ఎందుకు ఉంటుందంటే మిగతా అందరూ కూడా అంటరాని వాళ్ళు కాదండి. ఎస్టీలు కానీ, మైనారిటీస్ కానీ, బీసీలు కానీ ఎవరైనా కూడా ఇక్కడ అంటరాని తనం లేని వాళ్ళందరూ కూడా. అక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, అక్కడ క్లాస్ స్ట్రగుల్ రావచ్చు, కానీ అసలు మనుషులుగా బతకడానికి అర్హత లేని వాళ్ళు అకార్డింగ్ టు దెమ్ వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు. వాళ్ళు పురాణాలు, వాళ్ళు శ్లోకాలు, వాళ్ళు అసలు పోటాపోటీగా మనకంటే ఎక్కువగా పురాణాలు చదువుతున్నారు అనేది, వీళ్ళకి అర్హత లేనిది వీళ్ళు మనల్నే ఛాలెంజ్ చేసే పరిస్థితికి వచ్చారు అనేది వింగుడు పడని విషయం. అందుకే కదా గుర్రం ఎక్కి పెళ్లికొడుకు ఊరేగింపు చేసుకున్నాడని చంపారు, అంబేద్కర్ పాట ఫోన్ రింగ్ టోన్గా పెట్టుకున్నందుకు చంపారు, తలపాగా పెట్టుకున్నందుకు చంపారు. ఎన్నున్నాయి చెప్పండి. సో కాబట్టి నేను ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఇక్కడ మాట్లాడట్లేదు. హిందువులు కూడా నాకు ఎంతో మంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ నాకు బాధ ఏంటంటే ఇలాంటి దుర్మార్గాలు సహించని వాళ్ళు కూడా ఒక పోస్ట్ కూడా పెట్టలేదు అనేది నాకు బాధగా ఉంది. ఇప్పుడైతే ఒక దుర్మార్గం, ఒక అన్యాయమో, సరే ఆయన నిజంగా యాక్సిడెంట్లో చచ్చిపోయాడని అనుకుందామండి, మరి అదైనా కూడా మీరు ప్రూవ్ చేయాలి కదా. ఎలా జరిగింది యాక్సిడెంట్, ఎక్కడ జరిగింది యాక్సిడెంట్, ఎలా జరిగింది, ఎవరు వాళ్ళు ఇతను గుద్దినోళ్ళు, అది బండా, కారా, ఇంకొకట, లారీయా, ఆయన రోడ్డు మీద ఎందుకు లేడు, ఇంకెక్కడో తుప్పల్లో వచ్చి ఎందుకు ఉన్నాడు, ఇవన్నిటికీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఆన్సర్లు చెప్పాలి కదా. అప్పుడు కనీసం ప్రశాంతత వస్తుంది కదా. ఓకే, ఈయన యాక్సిడెంట్లోనే చనిపోయాడని, ప్రమాదవశాత్తు చనిపోయాడనన్నా మనసులు ప్రశాంతత అవుతాయి కదా నిజంగా అది నిజమైతే. ఒక వ్యక్తిని ఇంత మహాశక్తిగా ఆయన తయారయ్యి ఈరోజు ఆయన చనిపోయాడంటే లక్షలాది మంది, నాకు నిజంగా సంతోషం వేసింది. వన్ లాస్ట్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, ఆయన ఎంత వినపడ్డాడో, ఎంతమందికి వినపడ్డాడో ఆయన తెలియదు, కానీ ఇంటలెక్చువల్ డిస్కషన్సే చేశాడు. కాబట్టి ఆయన చనిపోయిన తర్వాత ఎక్కడెక్కడ లేని విషయాలన్నీ ఆయన బయటకు తెస్తున్నారు ఈరోజు. ఆయన అన్ని రీల్స్ లాగా, ఇంకొకటిలాగా ఆయన ఆలోచన అంతా బయటకు వెళ్తుంది. ఆయన మనిషిని మనిషిగా చూద్దాం, మతంగా కాదు అన్న ఏదైతే ఈ క్లిప్ ఏదైతే ఉందో అది చాలా సర్క్యులేట్ అవుతుంది. ఆయన అమాయకత్వం కూడా కనిపిస్తుంది. ఎన్నో చోట్ల నా రాజు అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ని కూడా నిలబెట్టింది ఆ రాజే అని చెప్పి క్రైస్తవులకు ఉండే సమస్య అండి ఇది. క్రైస్తవులు ఎంతసేపు కూడా అంబేద్కర్ని జీసస్ క్రైస్ట్ పంపించకపోతే, అంబేద్కర్ అనే ఆయన ఎంత గొప్పవాడైతే దేవుడి రాజ్యం వెళ్తాడా, ఆయన బుద్ధిజం తీసుకున్నాడు, క్రిస్టియానిటీలోకి రావచ్చు కదా అనే ఒక వాదన. ఆయన అసలు దేనిని కూడా లెక్క చేయకుండా కుటుంబాన్ని, సొంత జీవితాన్ని, సొంత ప్లెజర్స్ని పక్కన పారేసి ఒక పెద్ద సమాజం కోసం, ఒక పెద్ద దేశం కోసం పాటుపడిన మహా గొప్ప నాయకుడిని పట్టుకొని పరలోకం వెళ్ళడు. లేకపోతే ఆయన్ని దేవుడే పంపించాడు, జీసస్ క్రైస్ట్ పంపించకపోతే ఆయన ఎక్కడున్నాడు, ఇలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడి కూడా అనేక మందికి దూరం అయిపోవడం జరుగుతుంది. మీరు మీ అజంప్షన్స్ ని మాట్లాడకండి. మీరు అనుకుంటున్నది ఇది కరెక్ట్, జీసస్ క్రైస్ట్ వచ్చి చెప్తాడండి అంబేద్కర్ని నేనే పుట్టించాను, ఆయన భూమి మీదకి నేనే పంపించాను, ఆయన చేత రాజ్యాంగం నేనే రాయించానని చెప్పరు కదండి. ప్రూవ్ చేయని విషయాలని ఎందుకండి పబ్లిక్ లో తీసుకొని వచ్చి అనేక మంది యాంగర్ కి కారణం అవడం ఎందుకు? ఇది క్రైస్తవ సమాజంలో చర్చి లోపల బయటికి రాకుండా మాట్లాడుకోవాల్సిన విషయాలన్నమాట. నా రాజు అనేసి మీరు దేవుణ్ణి, ఆయన అంటే కవయిత్రి మొల్ల లాంటి వాళ్ళు గుర్తొచ్చారు నాకు. కొంతమంది శ్రీకృష్ణుని పెళ్లి చేసుకున్నాము,
శ్రీకృష్ణుడే నా భర్త అనే ఆడవాళ్ళు అంటే ఒక పిచ్చి, ఒక ఆనందం, ఒక ఎక్స్టసీలోకి వెళ్ళిపోయిన పరిస్థితి అనమాట వీళ్ళందరిది. వీళ్ళందరినీ కూడా మనం హీ లవ్స్ జీసస్ సో మచ్, ఆయన దేవుడిని ఆయన అంత పిచ్చిగా ప్రేమించుకున్నాడు. అమ్మాయిని కూడా ప్రేమిస్తే, అబ్బాయిని కూడా ప్రేమిస్తే అంతే కదంటే ఒక పిచ్చిలోకి వెళ్తాం. ఆ పిచ్చి బయట వాళ్ళకి పిచ్చిలాగా అనిపిస్తుంది కానీ వాళ్ళకి పిచ్చి అనిపించదు. అది చాలా సంతోషంగా ఉంటారు వాళ్ళు. మేబీ మనం ప్రవీణ్ గారిని అలా కూడా చూడాలేమో, దట్ హీఈస్ ఇన్ సచ్ అ హై స్టేట్ ఆఫ్ ప్లెజర్ విత్ బీయింగ్ ఇన్ జీసస్, బీయింగ్ ఇన్ గాడ్ అని అనుకోవాలి. ఇవన్నీ మాట్లాడినాక కూడా ఆయన తనకి నచ్చిన విషయాలు చాలా మంచి భాషలో చెప్పాడు, తర్కించాడు, చక్కటి భాషలో చెప్పాడు. అవతల మనిషిని ఏ రోజు తిట్టలేదు, అవతల మనిషిని ఎప్పుడు కూడా అవమానించి బూతులు తిట్టలేదు. చక్కటి నవ్వు ముఖంతో ఈ చర్చ అంతా చేశాడు. ఆయన్ని చంపేస్తే గానీ తీరదు అని అనుకుంటే ఇప్పుడు ఆయన చనిపోయినాక కూడా ఆయన బోల్డ్ అంతా పాపులర్ అయిపోయాడు. విదేశాల వరకు ఆయన గురించి పాకింది. ఇంకా ఆయన ఒక లెగసీ అయిపోతాడు. ఆయన ఒక ఎలాగైతే చాలా మంది వాళ్ళు చనిపోయినా కూడా వాళ్ళ భావజాలం సమాజం మొత్తం కమ్ముకుంటుందో అలాగా ఆయన భావజాలం సమాజాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. భారతదేశంలో కానీ ఎక్కడ కానీ మనిషి బతుకున్నంతసేపు అని ఎంతో కొంత నెగిటివిటీ పెట్టుకుని ఉంటారు. కానీ అప్పుడు ఆయన మన మధ్య లేనప్పుడు ఆయన ఎంత ఉదాత్తమైన విషయాలు, కొన్ని విషయాలు నేను ప్రస్తావించాను అవి పక్కన పెడితే వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ ఆయన. చాలా గొప్ప ప్రేమ ఏమంటారు, చాలా సమాజాన్ని ప్రేమించే చాలా మంచి మనసున్న వ్యక్తి. ఆ మనసు ఈ రోజు బయట అంతా సర్క్యులేట్ చేస్తుంది, బోల్డ్ అంత మందిని ఆయన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇందాక ఒక అబ్బాయి అదేదో చూశాను, ఒక రీల్ చూశానండి. ప్రవీణ్ అన్నయ్య చూసిన తర్వాత బతికితే ఇట్లా బతకాలి, సస్తే అట్లా చావాలనిపించింది అని చెప్తున్నాడు. సో ఒక చావు ద్వారా ఒక మనిషిని చంపేయచ్చు, ఫిజికల్ గా చంపేయచ్చు, అంతేగాని వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు ఆగిపోవు. అలా చంపేశారని తెలిసినప్పుడు వందల మంది ఇంత నిజాలు మాట్లాడినందుకు అని ఈయన చంపేశారా అని 100 మంది ఇంకా నిజాలు మాట్లాడడం మొదలు పెడతారు. మీరు గౌరీ లంకేష్ని చూసిన తర్వాత ప్రకాష్ రాజ్ గారు ఒక సినిమా యాక్టర్ గా ఉన్నవాడు, తర్వాత ఆయన పట్టుకున్నాడు, నేను మాట్లాడతా జస్ట్ ఆస్కింగ్ అని ఆయన మొదలు పెట్టాడు. ఎక్కడ ఏది ఆగిపోదు. తర్వాత వన్ లాస్ట్ థింగ్ ఐ వాంట్ టు ఆస్క్ ఆల్ దీస్ పీపుల్ హూ హ్యాడ్ కమెంటెడ్ సేయింగ్ దట్ బాగా చచ్చాడు, కుక్క సాగు చచ్చాడు, అట్లా చచ్చాడు, ఇట్లా చచ్చాడు అని అంటున్నారు. సౌందర్య లాంటి వాళ్ళు ఉన్నారండి. సౌందర్య లాంటి నిజంగా సౌందర్యవంతమైన ఒక యాక్ట్రెస్, పక్కా బీజేపీ ఆవిడ. మరి ఆవిడ ఒక ఏంటది హెలికాప్టర్ యాక్సిడెంట్ లో చనిపోయారు, బొగ్గు అయిపోయారు. ఈ రోజు వరకు మేమందరం ఆవిడని అభిమానించాము తప్పించి భలే చచ్చిపోయింది అని చెప్పి ఎవరి గురించి అనలేదు. అలా ఎంతో మంది చనిపోయారు కదా. అలాగా పూర్తి సనాతన భావజాలం ఉన్న వాళ్ళు ఎవరు చచ్చిపోలేదా? మరి ఆవిడ గురించి కూడా మరి ఆవిడ ఏ దేవుడు కాపాడలేదే అని మనం ఎందుకు అనుకోలేదు? మరి క్రైస్తవులందరూ ట్రోల్ చేయొచ్చు కదా, మరి ఆవిడని ఎందుకు కాపాడలేదు? లేకపోతే ఇప్పుడు దాకా చచ్చిపోయిన హిందువులు బోల్డ్ మంది ఉన్నారు. మక్కాకి వెళ్తే ఎక్కడికి వెళ్తూ ఏంటది అమర్నాథ్ యాత్ర కోసం వెళ్ళిన వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. దేవుడి దగ్గరికి ప్రయాణం వెళ్ళిన వాళ్ళు బోల్డ్ మంది చచ్చిపోయారు. ఏం అడగాలి ఇప్పుడు మనం దాని గురించి? సో ఇప్పుడు కుక్క చావు చచ్చాడో ఎలా చచ్చాడో, రోడ్డు మీదో బయట ఇంట్లో చచ్చిపోయిన తర్వాత ఎవరికి ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, శవాలను రేపు చేసే వాళ్ళు కూడా ఉన్న సమాజం అండి ఇది. అలాంటి సినిమాలు తీసే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక శవాన్ని చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయిన శవానికి ఎక్కడున్నామో తెలుస్తుందా? మర్యాదగా చచ్చిపోయామో, రోడ్డు మీద చచ్చిపోయామో తెలుస్తుందా? కుక్క సావు చచ్చడు అంటున్నారు. పోన్లీ ఈ క్వశ్చన్స్ అన్న వాళ్ళందరూ బతికిపోతే బాగుండండి, వీళ్ళందరూ చావకుండా ఉంటే బాగుండు. ప్రవీణ్ కుమార్ కాబట్టి అలాంటి చావు చచ్చాడు, మేము అసలు చావమని చెప్పి మీరందరూ చచ్చిపోకుండా భూమి మీద ఉండిపోండి ప్లీజ్. అప్పుడు మీరు అనే మాటలకి ఒక విలువ ఉంటుంది. వీళ్ళందరూ చేసే ట్రోలింగ్లకి ఓకే ఆయన చచ్చిపోయాడు, కత్తి మహేష్ చచ్చిపోయాడు, లేకపోతే రోహిత్ చచ్చిపోయాడు, లేకపోతే కల్బుర్గి చనిపోయాడు, లేకపోతే గౌరీ లంకేష్ చనిపోయారు, ఎంతో మంది చనిపోయారు. మరి మీరు బతికిపోండి. వాళ్ళకి మీకు తేడా ఉండాలంటే మీరు బతికి ఇక్కడే ఉండాలి కదా. చూడు, నువ్వు ఆ దేవుడిని నమ్ముకున్నందుకు, ఆ భావజాలం చెప్పినందుకు నువ్వు చచ్చావు. సో మా దేవుళ్ళని మేము ప్రచారం చేసుకున్నందుకు మా దేవుళ్ళు మమ్మల్ని భూమి మీద సావకుండా ఇక్కడే ఉంచేస్తారు అనేది ఏదైనా ఉంటే చెప్పండి, వింటాం. సో దీస్ ఆర్ ఆల్ మై థాట్స్ అండి. వీలైతే మళ్ళీ ఇంకా నేనేమడుగుతున్నానంటే ఇలా బాధపడుతూ ఇది ఎక్కడితో ఆపొద్దు, దీని మీద పెద్ద పోరాటం రావాలని. ఎవరైతే పాస్టర్స్ ఎవరైతే ఇష్యూని మొన్న ముందుకు తీసుకెళ్లి హైదరాబాద్ అంతా జనసంద్రం అయిపోయింది. నేను కూడా బయలుదేరాను ఇంట్లో వెళ్ళడానికి. ఇక్కడికి వస్తే అసలు దగ్గరికి వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు, వెళ్ళడానికి కష్టం అని అంటే ఆగిపోయాను. కొంతమంది ఫేస్బుక్ ఫ్రెండ్సే వద్దులేండి మేడం అని అన్నారు. అయినా కూడా ఆయన ఫేస్ అదంతా మనం టీవీలో మనమే బాగా చూసాం కదా. అక్కడికి వెళ్ళి సంఘీభావం ప్రకటించాలి అని అనిపించింది. బట్ దెన్ ఐ బీన్ వాచింగ్ థరోలీ అని ఆగిపోయాను. సో
లక్షల మంది, ఆయన మామూలుగా ముసలోడు అయ్యి 70 ఏళ్ళు వచ్చినాక చనిపోయి ఉంటే ఐ డోంట్ నో ఎంతమంది ఆయన ఫ్యూనరల్లో బరియల్లో వచ్చేవాళ్ళు, కానీ ఒక లెగసీ అయిపోయి అసలు ఎవరికి కూడా ఊహించనంత మంది ఆఖరిగా ఆయన్ని చూసుకొని ఆయన కోసం ఏడ్చి, ఇది కదండి లైఫ్. ఐఎమ్ నాట్ గ్లోరిఫైయింగ్ డెత్ హియర్, కానీ అసలు చచ్చేటప్పుడు ఎంతమంది వస్తారు, ఎలా చచ్చిపోతాం అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. నువ్వు ఎలాంటి వాడివో తెలియజేస్తుంది నీ డెత్ అండ్ నీ ఆఖరి ప్రయాణం. దానిలో ఆయన గెలిచేశాడండి. చాలా మంది తిట్టి 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 ఆయన విపరీతంగా తిట్టడం ద్వారా ఏదో చేసామనుకుంటున్నారు, కానీ ఆయన బ్రతికున్నప్పుడు గొప్పగా ఒక వెలుగులాగా ప్రకాశించాడు. ఆయన చచ్చిపోయినాక కూడా ఒక ప్రజ్వలమానమైన ఒక వెలుగులాగా, ఒక దీప్తిలాగా ఆయన కనిపిస్తున్నాడు. కాబట్టి ఐడియాలజీకి చావలేదండి. బాబాసాహెబ్ చనిపోయారని ఎవరంటారు? ఇప్పుడు జీసస్ని పొద్దుట్లేసి ప్రార్థన చేసేవాళ్ళు కూడా మనిషికి చావు తప్పదు, కానీ ఆలోచనలు కదా బతికుండేది. సో ఆలోచనగా, ఒక లెగసీగా, ఒక డెమోక్రటిక్ అండ్ ఆలోచన విధానాన్ని, సామాజిక సమానత్వపు ఆలోచన విధానాన్ని, మనుషుల పట్ల ప్రేమని, సహానుభూతిని, వీటన్నిటినీ పెంచి పోషించిన ఒక చాలా చిన్న వయసులోనే ఇన్ని పనులు చేసేసిన వ్యక్తిగా ఆయన ప్రజల గుండెలో ఉండిపోతాడు. నేను ఎవరితో మాట్లాడుతూ నేనన్నా, ఒక కాన్సన్ట్రేటెడ్ కెమికల్ ఆర్ లిక్విడ్ ఉంటుంది చూడండి, అలాంటి లైఫ్ లీడ్ చేశాడు ఆయన. ఇంతే ఉంటుంది కదా, కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్ వాట్ ఎవర్, దాన్ని ఒక డ్రాప్ వేసి ఇంత తయారు చేసుకుంటాం మనం కదా. అంత చిన్న లైఫ్లోనే ఆయన హ్యాడ్ లివ్డ్ సచ్ ఎ లైఫ్. హర్రీగా పరిగెడతా ఉన్నాడు, అన్నీ చేసేయాలంటే ఏదో వెంటాడి అన్ని పనులు కంప్లీట్ చేయించింది ఆయనతో. ఆల్ ద యంగ్ మెన్ అవుట్ దేర్, యంగ్ లేడీస్ అవుట్ దేర్, ఇప్పటి నుంచి ఆయన స్పీచ్లన్నీ బయటికి తీసి అన్నిటినీ రీల్స్గా మార్చి, అన్నిటినీ షార్ట్ వీడియోస్గా మార్చి ప్రపంచం అంతా వెదజల్లేయండి. హీ వుడ్ లివ్ త్రూ. సో దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ టు టెల్. నేను అనుకుంటున్నాను అని చెప్పానని.